అయిపోయిన తర్వాత మీ స్టూడియో నాకు చూపించారు, గుర్తుందో లేదో వర్మ గారు. స్టూడియోలో దాదాపుగా ఒక 100 నుండి 150 మంది నేనున్నప్పుడు పనిచేస్తా ఉన్నారు వర్మ గారు. సో నేను ఇది ఎందుకంటున్నానంటే అండి, మన 99 టీవీ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు చూసేటటువంటి ఛానల్. మీ ఛానల్లో సుమారుగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా ఒక 1000 మంది ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ అనేది 12 దేశాలకు కనెక్టివిటీ అయినటువంటి ప్రాంతం. 200 మంది మాత్రమే ఉద్యోగులు ఉంటారని వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెప్పమంటా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు అసలు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదో నేను 1 మినిట్ చెప్తాను సార్. సార్ ఇందులో టెక్నికల్ ఇంజనీరింగ్ రోల్స్ ఉద్యోగాలు ఉంటాయి సార్. డేటా సెంటర్ టెక్నీషియన్ అని అంటారు సార్ ఒక ఉద్యోగం. ఇందులో ఇతని పని ఏంటంటే ఇన్స్టాలేషన్స్, ఈ సర్వర్ ఇన్స్టాలేషన్స్, సర్వర్ మెయింటెనెన్స్, ట్రబుల్ షూట్స్ చేస్తూ ఉంటారు సార్. ఆ తర్వాత హార్డ్వేర్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఉంటారు సార్. డేటా సెంటర్ టెక్నీషియన్ కింద హార్డ్వేర్ ఆపరేషన్స్ ఇంజనీర్ ఉంటాడు. ఇతని పని ఏంటంటే డిజైనింగ్ అండ్ మేనేజింగ్ ది ఫిజికల్ సర్వర్స్, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ సర్వర్స్ డిజైన్ చేస్తారు, అట్లాగే మేనేజ్ చేస్తారు సార్. ఆ తర్వాత నెట్వర్క్ ఇంజనీర్ ఉంటారు సార్. ఇంటర్నెట్ కనెక్టివిటీని, రౌటింగ్ ని, నెట్వర్క్ రిలయబిలిటీని ఇతను ఆ నెట్వర్క్ ఇంజనీర్ అనే అతను చూసుకుంటా ఉంటాడు. అతని తర్వాత సిస్టమ్స్ ఇంజనీర్ ఉంటాడు సార్. ఆ సిస్టమ్స్ ఇంజనీర్ లో ఇతను ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ హ్యాండిల్ చేసేటటువంటి. చెప్పండి సార్, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని అడిగారు కదా సార్ వెంకటరెడ్డి గారు. సార్ ప్రేక్షకులకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. ఆ తర్వాత డేటా సెంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదే డేటా సెంటర్స్ లో గూగుల్ డేటా సెంటర్ లోనే ఉంటారు సార్. అతను ఏంటంటే ఆటోమేషన్ టూల్స్ బిల్డ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఉంటారు సార్. గూగుల్ డేటా సెంటర్ కింద వీళ్ళందరూ ఉండేది. నువ్వు బెక్కమోహన్ అవసరం లేదు వెంకటరెడ్డి గారు, వినండి. కూలింగ్ స్ట్రక్చర్ ని వీళ్ళందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటారు సార్. సింపుల్ పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మనం చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నారు కాబట్టి పొలిటికల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మీరు ఇదిగోండి డేటా ఆపరేటర్లు, సిస్టమ్ ఆపరేటర్లు ఉద్యోగాలను చెప్పుకుంటారు కదా. సాక్షి టీవీలోనే ఉంటారు కదా సార్, పర్సనల్ వద్దునండి, అది చూపించండి. సాక్షి టీవీలోనే 1000 మంది ఉంటారు కదా సార్. సరే సరే, కెమెరామెన్ లని కింద పనిచేసే రిపోర్టర్ అని ఉంటారు. అది కాదు, కింద ఉంటారు సార్ ఉద్యోగస్తులు. ఇది ఏంటిది? ఇది మీరు కొనుక్కున్నటువంటి ఎంఓఏల ఉద్యోగాలు కదా. 200 మీరే ఇచ్చారు కదా. ఎన్విరాన్మెంటల్ హెల్త్ వంశీ ఖచ్చితంగా దీని మీద ప్రజలు తప్పుదో ఉద్యోగాలు రావని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఓకే క్లారిటీ ఇచ్చారు, కృష్ణాంజనేయులు గారు చెప్పారు. ఇంకా మళ్ళీ దాన్నే ప్రతిదీ రిపీట్ చేయడం అవసరం లేదు. 2-3 అవర్స్ దీని మీద విత్ డేటాతో మనం మంచి డిబేట్, బిగ్ డిబేట్ కండక్ట్ చేద్దాం షూర్గా. ఏంటి సోషల్ మీడియా ఏంటి చాలా ఇబ్బంది పెడుతున్నదని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందంటే ఏ అంశాల మీద? ఇవే సార్ చెప్తాం, ఈ విష ప్రచారాలే కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దాని మొదలు పెట్టారు. మన ప్యానల్లో అసలు ఇందాకే కదా సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వెంకటరెడ్డి కూర్చొని అబద్ధాలు చెప్తా ఉంటే, మేము క్లారిటీ ఇస్తా ఉంటే మీరు అదర్ టాపిక్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఇది దానికి లింకే కదా. ప్రూఫ్ ఏదో మహాన పడేస్తే క్లారిటీ ఉండదుగా. వరం గారు మహానం, నా మహానం. గూగుల్ డేటా సెంటర్ ఏ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు కోడి ఉంటుంది కదా, ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకోలేదు. మైండ్ పని చేయకుండా మరి చదువుకున్నాడే, కంపెనీలు తెలియదు, తీసుకురాలేదు. సార్ 200 కాదు, ఇదిగో 2000 వస్తున్నాయి. ఇదిగో ఎంఓయూ కుదుర్చుకున్నాం. ఇదిగో ఇది ఉంటుంది కదా. నువ్వు 2000 వస్తున్నాయి, ఎంఓయూ కుదుర్చుకున్నావు. చూపించండి, చేసి తీరుతాం. ప్రపంచంలో ప్రపంచం మొత్తం ఒక సింగిల్ డేటా సెంటర్ మీద విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విష ప్రచారాలా? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని కూడా విష ప్రచారాలు చేస్తున్నారు. కుదుర్చుకున్నారు కదా, పైకి వెళ్ళి మరి ఢిల్లీ విష ప్రచారాలు కదా. ఏది
నా వాయిస్ వెళ్ళకుండా వెంకటరెడ్డి స్టూడియోలో ఉంటాడు కాబట్టి అతను వాయిస్ వెళ్తుంది. ఏ ఒకటి సార్ జూమ్ లో వస్తారు, ఏం చేద్దాం? చెప్పా. ఓకే ఓకే విష మనం చర్చిద్దాం ప్రచారం అండి. చేస్తా ఉన్నాడు. వంశీ చర్చిద్దాం Google data set వంశీ మీద విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఓకే 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 మీరు మీరు చెప్పారు కదా పదే పదే కదా ఎందుకు మనం చర్చిద్దాం దాని మీద ఇది ఇక్కడ కూడా అయ్యేది కాదు కదా 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఇది మనం డేటా సోషల్ చెప్పలేము. మీడియాలో విష ప్రచారాల గురించి అడుగుతుంటే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మన కళ్ళ ముందు జరిగిన విష ప్రచారం చెప్తా ఓకే ఉన్నా. ఓకే 200 ఉద్యోగాలంట. సాక్షి టీవీలోనే ఉంటారు కదా సార్ ఒక్కొక్క ఈనాడు పేపర్ మీద చర్యలు తీసుకోండి సార్. ఉద్యోగులు మరి ఎందుకు వేశారు మీరు సరే, సరే, ఇవన్నీ? వెయిట్ అండి కనెక్ట్ చేసేటటువంటి మీ MOU లో ఉన్నాయి. 200 ఉద్యోగాలంట. సార్ ఇది ఏం చూడండి. రైట్ విష ప్రచారం సార్ ఇది. ఓకే 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 కిరణ్ విష ప్రచారాలు చేయడానికి రాష్ట్రం మీద పడి ఏడవడానిక ఓకే ఓకే నాశనం చేసి చాలు రాష్ట్రాన్ని. మీరు కానీ లోకేష్ ఇంకా గాని అరిస్తే నో రాష్ట్రం మీద యూజ్. పడి. ఇదిగో ఎక్కడ మీరు కుదుర్చుకున్న ఎంఓయూ ఏంటి, ఎన్ని ఉద్యోగాలు పబ్లిక్ గా బయట పెట్టండి, లేదా గూగుల్ తో ప్రకటన చేయించండి. Yes, అరే అసలు మేము data Google set కు data ఈ set ఉద్యోగాలు కు ఫలానా వచ్చేస్తా ఏడాదిలో ఉంటే 2028 కి ఇప్పుడు ఏం ఇస్తాం, చేశారు? 29 కి చేస్తాం. ఇస్తాం. ప్రపంచం అంతా ఐటీ ఉద్యోగాలు తీసేస్తాం, మేము ఇక్కడ ఐటీ పెట్టింది తీస్తున్నాం అని గూగుల్ తో సార్, ప్రకటన చేయించండి. సార్ Google తో సుందర్ పిచ్చయ్య గారు కూడా మెచ్చుకున్నారు సార్. ఇక వీళ్ళ సంగతి చెప్పాలా సార్? అరే పెట్టుబడి దానికి అది రాష్ట్రాన్ని ఈ రోజు అరే విమర్శించేది. డేటా సెంటర్ అంటేనే వేల మీరు కోట్లు పెట్టుబడి అండి. Google data కానీ center ఉద్యోగాలు గురించి ఉండదు అక్కడ. మాట్లాడేది. చేసే వర్క్ ఉండదు. అది మీకు తెలుగులో చెప్పి మీకు అర్థం కాబట్టి నేనేం చేస్తా, దానికి అనుగుణంగా మన సాఫ్ట్వేర్ రొయ్యలు, ఈ దెబ్బతిని వీళ్ళ సార్ ఈ రోజు. ఓకే. మా దౌర్జన్యం వీళ్ళని చెప్పాల్సి వస్తుంది ఈ రోజు మేము. అర్థమయ్యేవాడికి చెప్పొచ్చు. ఓకే 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 అర్థమైన కిరణ్ నటించేవాడు రెస్పాండ్ అవ్వండి అవును, నీకు చెప్పడం అంటే అసలు అరే రికార్డు. మీలాంటి వాళ్ళకి నీకు చెప్పడం అనేది ప్రజలు రికార్డు. ఒకసారి మోసం చేయడం అలవాటే కదా, కిరణ్ మళ్ళీ కిరణ్ మోసం చేస్తారు. కిరణ్ రెస్పాండ్ అవ్వండి కిరణ్ రెస్పాండ్ అవ్వండి లేకుండా ఈ రోజు ఈ రకంగా వచ్చేసి కిరణ్ రెస్పాండ్ అవ్వండి సార్ ఒకటి ఉమ్, మీరు దయచేసి మేము మాట్లాడుతున్నప్పుడు ఆ ఫైర్ మాత్రం ఏమాకండి సార్. ఆ ఫైర్ వేస్తుంటే వెంకటరెడ్డి గారు తెగ సరే సరే ఓకే ఓకే పాయింట్లు పాయింట్లు నేను నాకు ఫైర్ ఉన్నా లేకపోయినా ఫైర్ గానే మాట్లాడతాను కదా. మీరు సబ్జెక్ట్ చెప్పండి నాకు కిరణ్ గారు. కాదు మీరు ఆగండి ఇప్పుడు అంత ఫైర్ లేదు అక్కడ. మీరు ఫైర్ వేసేసి వర్సెస్ అని పెట్టేసి ఏదో అయిపోతుంది అన్నట్టు దయచేసి పీసీఆర్కి చెప్పండి సార్ వేయొద్దని. ఇందాక మీరు అడిగారు కదా మీ కాన్ఫిడెన్స్ ఏంటి 15 సంవత్సరాలు